సుదర్శన్ రెడ్డి నాయకత్వం జై కాంగ్రెస్ మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి మహేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి తక్క నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వినయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈరోజు చలో అంకాపూర్ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా పెద్ద మొత్తంలో స్వచ్ఛందంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున బెనిఫిషియర్స్ ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. పెద్ద మొత్తంలో లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే స్వచ్ఛందంగా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే రాకేష్ రెడ్డి గత కొన్ని రోజులుగా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా పిసిసి అధ్యక్షుల మీద. మా పిసిసి అధ్యక్షుల వారిని నువ్వు ఎప్పుడు కూడా గెలవలే, ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఆర్మూరు అంటాడు. గక్కడి దాకా ఎందుకు పోయినావు రాకేష్ రెడ్డి? నువ్వు నాకన్నా నువ్వు చాలా చిన్నోడివి. ఉదాహరణకి నీ గ్రామంలో సర్పంచ్గా ఒక వ్యక్తిని నువ్వు డబ్బులు పెట్టి గెలిపించుకునే ప్రయత్నం చేసినావు, ఓడిపోయినావు. నియోజకవర్గంలో 86 గ్రామాలు ఉన్నాయి. నువ్వు గెలిచింది పట్టుమని 11 సర్పంచులే. దాంట్లో ఇట్లా ఎప్పుడా అన్నట్టున్నారు, ఇట్లా రెడీగా దృష్టి పెట్టలే. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మీద దృష్టి పెట్టలే. దృష్టి పెడితే ఒక 5గురిని రేపే గుంజి పడేస్తా. కానీ ఆ రకంగా లేను, స్వచ్ఛందంగా వాళ్ళే రావాలని చూస్తున్నా. ఇక మున్సిపాల్కి వస్తే 36 సీట్లు ఉన్నాయి, 8 సీట్లు గెలిచినావు. దాంట్లో ఒకటి 3 ఓట్లతోనో, ఒకటి 23 ఓట్లతోని బెదిరించో, అది చేసో, పొడి చేత పిడి చేత అని మాట్లాడి 8 గెలిచినావు. మేము 20 గెలిచినాం. ఇది రిపోర్ట్. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నావు, కాలేజీలకు పంపిస్తున్నావు. పంపిస్తే దేన్ని చూసి వస్తుంది? రిపోర్ట్ కార్డు ఉంటుంది. ఇది నా రిపోర్ట్ కార్డు, మా కాంగ్రెస్ ఆర్మూర్ కాంగ్రెస్ రిపోర్ట్ కార్డు ఇది. నీ రిపోర్ట్ కార్డు పెట్టు. నీవి 2.5 సంవత్సరాల్లో ఏం చేసినావు, పార్లమెంట్లో పెరిగినవా తగ్గినవా, ఎమ్మెల్సీలో నీకు ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఏం చేసినావో ఒకసారి రిపోర్ట్ తీసుకుంటే అర్థమవుతుంది. అదే రకంగా అభివృద్ధి నువ్వు మొత్తం చేసింది 90 లక్షల అభివృద్ధి. అది కూడా నీ గోడౌన్కి రోడ్ వేసుకున్నావు, నీకు సంబంధించిన ఇంటికాడ రోడ్ వేసుకున్నావు. అంతే తప్ప మిగతా అభివృద్ధి ఆర్మూర్ పట్టణంలో ఏదైతే TUFIDC ద్వారా జరిగిన అభివృద్ధి 100% కాంగ్రెస్ ప్రభుత్వంది, మేం తెచ్చిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం 3000 పైచీలకు. నువ్వు ఎలక్షన్ సమయంలో చెప్పినావు గ్రామాన 10 ఇండ్లు కట్టిస్తా అని చెప్పినావు. ఇండ్లు కాదు కదా, ఒక దర్వాజా ఇయ్యాలి అడిగినోనికి, ఒక ఇటుక లోడు పంపలే, ఇటుక కూడా పంపలే. పెద్ద మాటలు మాట్లాడతాడు, మళ్ళా సినిమా డైలాగులు కొడతాడు. రూపాయికి వైద్యం అని చెప్పిండు. నిజంగా ఏమన్నా చేస్తాడేమో అనుకున్నాం. ఎవరినో పెద్ద మనిషిని పెట్టి 2-3 ప్రెస్ మీట్లు పెట్టిండు. మరి ఆర్మూర్కి గతంలో మన బాగ్లింగంపల్లిలో ఉండే ఆర్మూర్లో గిట్ట పెడతాడేమో, రూపాయికి వైద్యం ఇస్తాడేమో అనుకున్నాం. అది దొంగ హామీ అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియదు. ఇదే కాకుండా 5,000 ఉద్యోగాలు ఇస్తా, సొంత నిధులతో ఈడ ఇండస్ట్రీలు పెడతా అంటే పాపం యువకులు నిజంగానే పెడతారేమో అనుకున్నారు. అక్కడ ఉన్న యువకులకి, ఆయన చుట్టుపక్కల ఉన్న వారికి అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఆయన క్యారెక్టర్ ఏందో మీరు తెలుసుకోండి. ఇప్పటికే 119 మంది ఎమ్మెల్యేలకి అత్యధికంగా గన్మెన్లు మారిన ఎమ్మెల్యే ఎవడరా భయ్ అంటే రాకేష్ రెడ్డి. ఇది వాని క్యారెక్టర్. పొద్దున ఒక రకంగా ఉంటాడు, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాడు, రాత్రి కాగానే ఇంకొక రకంగా ఉంటాడు. వాడు ఏమేమి తీసుకుంటాడో నాకైతే తెలియదు.
మీరే మిత్రులు మీడియా మిత్రులు ఎక్కడన్నా తెలిస్తే చెప్పుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మొన్న జరిగిన రణబేరి ఉంది, ఆ రణబేరిలో మనకు అవకాశం వచ్చింది. ఇక పక్కకు అరవింద్ ఉన్నాడు, అరవింద్కు వీనికి పడతలే సరిగ్గా. ఇక అరవింద్ని మచ్చుకు చేసుకోవాలా, అరవింద్ ముందల గొప్ప డైలాగులు కొట్టాలా అని చెప్పి ఇక ఏం చేయాలని ఒక ప్రెస్ మిత్రుడు కొట్టిండు. ఆయన సలహా ఇచ్చిండు, అన్న స్కూటీ ఇవ్వలేను కదా, ఆ స్కూటీ మీద మాట్లాడు అని చెప్పి ఆ ప్రెస్ మిత్రుడు ఇచ్చింటాడు. డెఫినెట్గా అదే రకంగా జరిగేటది. దాంట్లో ఇమీడియట్గా ఏం చేసిండు, స్కూటీల షోరూంలో ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో ఆ షోరూంలో పడి మొత్తం ఎత్తుకచ్చుకోండి అని మాట్లాడుతుండు. ఇప్పటికే వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది. ఫైనాన్షియల్ వ్యవస్థ అనేది కొంత టైట్గా ఉంది. వాళ్ళు నడవక స్కూటీల దుకాణం నడుతుంటే అందులో పోయి స్కూటీలు ఎత్తుకచ్చుకోండి అంటాడు. ఇది కాకుండా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది అది తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ గారు తీసుకొచ్చారు. దానికి తప్పకుండా ఇవ్వాలి. అది కూడా ఎవరిది, అది గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు పెడితే మన ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగులకు సుమారు 6,000 కోట్లు కట్టినాం. అవి కాకుండా ఇది కూడా కట్టాల్సింది ఉంది, తప్పకుండా రానున్న రోజుల్లో కడతాం. దానికి ఏం చెప్తాడు, కాంగ్రెస్ నాయకులు ఇళ్ళ మీద పడి డబ్బులు తీసుకొచ్చుకోండి అంటాడు. దీన్ని కాకుండా ఇవాళ రోజు మీడియా మిత్రులు ఇట్లే మైకులు పెడితే మళ్ళా వానికి అన్ని షేడ్స్ ఉంటాయన్నమాట. ఒక 10 మంది 20 మంది ఎక్కువ కనవడంగానే ఓ పోటీ చేస్తున్న వీని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయనే భ్రమల బంగారం, తులం బంగారం ఏదైతే ఉందో ఆరోగ్యం మన ఏది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పింది, ఇస్తలేరు కనుక ఎలక్షన్ సమయంలో వాళ్ళ ఇళ్ళ మీద పడి బంగారం తీసుకొచ్చుకోరని మాట్లాడుతుండు. తప్పకుండా తీసుకొచ్చుకుంటారు, నీ సంగతి చెప్తా బిడ్డ, ప్రజల్ని ఇట్లనే రెచ్చగొడుతున్నావు అని చెప్పి ఈరోజు ఆల్రెడీ లెటర్ కూడా రెడీ చేసినాం. నీ మీద 49 సెక్షన్ కింద 96 సెక్షన్ కింద 353 సెక్షన్ కింద నీ మీద కేసు బుక్ చేయమని చెప్పి సిపి గారిని కొడతాం, హైకోర్టుని ఆశ్రయిస్తాం. నువ్వు మాట్లాడిన వీడియోలు అన్నీ కూడా గతంలో మాట్లాడినాయి, మున్సిపల్ సమయంలో పొడిచెత్త గిడిచెత్త అని మాట్లాడినాయి, ఇవన్నీ కూడా తప్పకుండా హైకోర్టుకు సమర్పించి నీ మీద చట్టపరంగా కేసు పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా అభివృద్ధి మేం చేసే అభివృద్ధి మేము చేస్తాం. మా ప్రభుత్వం ఉంది, మా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, మా అన్నలు మంత్రులు ఉన్నారు. నీకు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే పోయి ఒక ప్రేమతోని అన్నకి నిధులు పెట్టన్నా అని మాట్లాడాలి. ఇక అట్లా మాట్లాడాడు, ఈడ వచ్చి ఆ పేషిని బాంబుతో బెలిచెత్తా, వాని కొట్టెత్తా, వీని ఓడిచెత్తా, యుద్ధంకి సిద్ధం ఇట్లా అంటే నిన్ను ఎవరి దగ్గర కూడా రానియాడు. ఒకసారి ఆలోచన చేసుకో. ఆర్మూర్ని అభివృద్ధి చేయాలనుకుంటే ఒక పద్ధతిగా ముందుకురా, నేను కూడా నీకు ఎక్కడన్నా అభివృద్ధిలా సహకరిస్తా అని చెప్పి గతంలో జంబి హనుమాన్ సాక్షిగా దసరా రోజు చెప్పిన, ఏదున్నా పోటీ అభివృద్ధిలో పోటీ పడదాం, అంతేగాని ఎలక్షన్ సమయంలో రాజకీయం చేద్దాం, మిగతా సమయంలో ఇది చేద్దామని చెప్పిన. కానీ మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుండు, ప్రజల్ని మతాల్ని అన్ని రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. అందుకోసం రాకేష్ రెడ్డికి చెప్తున్న, బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు ఏదున్నా అభివృద్ధిలో పోటీ పడు. మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా మహేష్ అన్నని కానీ, మా ప్రభుత్వాన్ని కానీ, ఇంకెవరినన్నా మమ్మల్ని కానీ అంటే మాత్రం నిన్ను రానున్న రోజుల్లో మేము ఏం చేయకున్నా ప్రజలే నిన్ను శిక్షిస్తారు. ఎట్లయితే అంకాపూర్లో గతంలో నిన్ను చెట్టు కట్టేసి కొట్టింది అందరికీ తెలుసు, నియోజకవర్గం కాదు అందరికీ తెలుసు. ఇవే కాకుండా నువ్వు దేశాలు పోయి ఏమేమి ఎలగబెట్టినావో, ఏమేమి దొంగ బంగారం తెచ్చినావో, పాస్పోర్ట్లు సలీం అనే నా పేరు మీద మార్చుకున్నావో, ఎంతమందిని చంపినావో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. దాని లోతుకు పోదలుచుకోలే. నీ మీద ఆల్రెడీ ఎలక్షన్ పిటిషన్ వేసిన, నీకు పుట్టిన బిడ్డలే నా బిడ్డలు కాదని చెప్పుకుంటావు. మా ఈ ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చినవన్నీ మేము చేసినామని చెప్పుకుంటావు. నీ సొంత బిడ్డదే నీ అఫిడవిట్లో మెన్షన్ చేయలే. అట్లాంటి దుర్మార్గుడు ఈ రాకేష్ రెడ్డి. ప్రజలకు చెప్తున్న ఒకటే, ఇట్లాంటి దుర్మార్గుని నమ్మకుర్రి. వీని సినిమా డైలాగులకి మీరు ఎక్కడ కూడా చలనం చెందకండి. ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉంది. అన్ని రకాలుగా మీకు అండగా ఉండడానికి మా నాయకులు, మా కార్యకర్తలు ఎనీ టైం సిద్ధంగా ఉంటారు. ఏదున్నా సరే అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజుల్లో ఎన్ని కోట్లన్న నిధులు తీసుకొచ్చి, ఎట్లయితే మొన్న ఒక సుమారు 50-55 కోట్లతోని మున్సిపల్లో రోడ్లు, డ్రైనేజీలు ప్రతి గల్లీలా సీసీ రోడ్లు వేసినాం. గత 40-50 సంవత్సరాలుగా ఒక డ్రైనేజ్ కూడా కట్టలే. అట్లాంటి దాన్ని
మీరు ఎక్కడ పోతే ఫ్లడ్ కెనాల్స్ కట్టినాం, మీరు ఎక్కడ పోయినా చౌరస్తాలు డెవలప్మెంట్ చేసినాం. ఈ రోజు రేపు వర్షం పడ్డా కానీ ఎక్కడ కూడా నీళ్లు ఆగకుండా ఆర్మూర్ని అన్ని రకాలుగా మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. బీజేపీ వాడ ఇంకొక వాడ అనేది కాదు, ప్రతి వార్డ్ని డెవలప్ చేసుకుంటూ ఆర్మూర్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రజల్ని మళ్ళీ కోరుతున్నా, ఎక్కడున్న ఈ బీజేపీ కార్యకర్తలను కూడా కోరుతున్నా, ఈ దొంగని నమ్మకుర్రి. మీరు ఒకసారి 2 సంవత్సరాలు వెనుకకు పోయి ఆలోచన చేయండి. ఏం చెప్పిండు, ఏం చేస్తుండు, ఎవరికన్నా ఏమన్నా చేసిండో ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు పోయినా ఎవ్వడికి ఏం చేయడు, గుడి కోసం పోయినా ₹1 ఇవ్వడు. కానీ డ్రామాలు మాత్రం పెద్ద పెద్ద డ్రామాలు ఉంటాయి. వీడే మొత్తం పొడుస్తున్నట్టు 30 సంవత్సరాలు ఒక్కరోజు కూడా ఆర్మూలో కనవాలే వీని కుటుంబము అసలు ఎవరు చూడలే. డైరెక్ట్ పారాషూట్లో ఎలక్షన్ సమయంలో దిగిండు. అది కూడా నేను కలిపి పక్కకు పెట్టినా వాడు వచ్చి తిన్నాడు అంతే తప్ప నువ్వు పెద్ద పోటుగాని ఏం కాదురా. నీకు అసలు ఊరు ఇయ్యాలంటే కూడా అన్ని ఊర్లు తెలియవు, నీ పక్కకున్న కార్యకర్తలు కూడా తెలియదు. ఇలా చూసిన ఫోటోలు చూసినా నీ పక్కకున్న కార్యకర్తల్లో 90% నేను చేసిన వాళ్ళే ఉన్నారు నీ పక్కకి. వింటున్నావా రాకేష్ రెడ్డి? విను, మంచిగా విను. మనిషి కొంత మారి ఏదైతే నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు అభివృద్ధిని, ఆ అభివృద్ధిలో ముందటరా. అంతేగాని డ్రామాలు బంద్ చేయి. 5 లక్షల ఎక్స్గ్రేషియా మా ప్రభుత్వం ప్రకటిస్తే నేను మాట్లాడగానే ప్రకటించిండు అంటాడు. మరి నువ్వు మాట్లాడి కేంద్రంతో మాట్లాడి మీ రాజాసింగ్ గారితో మాట్లాడతావా, మీ అరవింద్తో మాట్లాడతావా, గుండుతో మాట్లాడతావా, బండితో మాట్లాడతావా? కేంద్రం నుంచి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇప్పి అప్పుడు నీకు పాలాభిషేకం చేస్తా. అంతేగాని మేం చేసింది కూడా మంది పిల్లలు నా పిల్లలు అని చెప్పుకొని తిరుగుతున్నావు రాకేష్ రెడ్డి. అభివృద్ధిలో పోటీ చేయి. మళ్ళా చెప్తున్న పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం ఇప్పుడు ఓన్లీ ఒక పిలుపుతోనే ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు తరిమి రావడం జరిగింది. మళ్ళీ నువ్వు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ అధ్యక్షుడు రాని, మీ అరవింద్ గారు రాని, ఎవడన్నా రాని, వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఏం చేసినావు అరవింద్ నువ్వు చెప్పు. నేను తీసుకొచ్చిన నిధులు కూడా నువ్వు తీసుకురాలే అరవింద్. కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి గెలవడానికి 32,000 మెజారిటీ ఇచ్చిర్రు ఇదే ప్రజలు. నువ్వు ఏదో పొడుస్తావు అనుకుంటే మొత్తం కలిపి ₹1 కోటి నిధులు కూడా ఈ ఆర్మూర్లో పెట్టాలి 5 సంవత్సరాల. ఇక రెండవసారి గెలిచిండు. ఇక గెలిచి ఏం చేసిండు అంటే ఏమీ లేదు. ఇక వాని బట్ట కాల్చి వీని మీద వేయాలా, వీంది కాల్చి వాని వేయాలా. ఇక అటు ఇటు అంటే ప్రెస్ల మీద కూడా వేసేస్తాడు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుండే. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, నాయకత్వం జై కాంగ్రెస్. Sorry.